సమ్‌టైమ్స్ మీ వాయిస్ ముందొస్తుంది. ఆఫ్టర్ పెర్ఫార్మెన్స్ ఓకే. సో నౌ ఇప్పుడు బెటర్‌గా వస్తుందా? హలో? ఎస్ సార్. ఓకే సార్. యాహ్! ఇప్పుడు ఓకే సార్. ఓకే. సో అలా వచ్చినప్పుడు జస్ట్ నాకు ఇంటిమేట్ చేయండి. సో ఐ విల్ స్టాప్ అండ్ మేబీ సమ్ నెట్వర్క్ ఇష్యూ. అండ్ రికార్డింగ్ కూడా కట్ అయిపోతుంది సార్. ఓన్లీ శాండ్ బాక్స్ కింది వరకే వస్తుంది, పైన కనిపించట్లేదు. సో యాక్చువల్లీ అది కావాలనే హైడ్ చేసాం. ఒక కాన్ఫిగర్ ఇంటిగ్రేషన్ ఫీల్డ్ అట్రిబ్యూట్స్ చూద్దాం. ఇక్కడ కాన్ఫిగర్ ఇంటిగ్రేషన్ ఫీల్డ్ అట్రిబ్యూట్స్. So integration administrator is there. I think you should have the access. ఎందుకంటే మనకి ఇంటిగ్రేషన్ అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ ఉండింది. Yeah, you have the access. You should have the access. So just try once and let me know. Okay. ఓకే సార్. సార్ క్యాలిక్యులేట్ ఫీల్డ్‌లో లీగల్ నేమ్ అనేది పేస్ట్ కావట్లేదు సార్. ఇది ఈ కోర్ కనెక్టర్ వర్కర్లో రైట్. కనెక్ట్ వర్కర్లో లీగల్ నేమ్ అనేది పేస్ట్ కావట్లేదు. ఓకే. సో సో ఇయాలో మీరు క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ యాడ్ చేయాలంటే లీగల్ నేమ్ పేస్ట్ కావట్లేదు అంటున్నారు, అంతేనా? లీగల్ నేమ్ పేస్ట్ కావట్లేదు. వాల్యూ ప్లేస్లో లీగల్ నేమ్ రావట్లేదు సార్. దానికి ఏం చేయాలంటే ఫస్ట్ డేటా టైప్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి మనం. సపోజ్ ఇఫ్ డేటా టైప్ న్యూమరిక్ అని సెలెక్ట్ చేసి లీగల్ నేమ్ అనేది ఇక్కడ యాడ్ చేయాలంటే అదేంటంటే యాక్సెప్ట్ చేయదు. ఓకే. సో ఫర్ టెక్స్ట్ పెట్టినా సార్, టెక్స్ట్ పెట్టినా కానీ పేస్ట్ కావట్లేదు. ఓకే. సో ఫీల్డ్ నేమ్ ఏమైనా ఐడియా ఉందా? ఓకే. సో లీగల్ లీగల్ నేమ్స్ ఆల్ ఫీల్డ్స్ వస్తున్నాయి. సిఎఫ్ అని యాడ్ చేశారా క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్కి? సార్ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ అనిపిస్తున్నాయి, కాకపోతే లీగల్ నేమ్ ఒక్కటే రావట్లేదు, పేస్ట్ చేస్తుంది. ఓకే. సో ఐ థింక్ సార్ యా సార్ ఎక్స్ట్రాక్ట్ సింగిల్ ఇన్స్టెన్సే కదా సార్ అది క్రియేట్ చేసేది ఫస్ట్. అవును. సో దీనికి అందులో మళ్ళీ ట్రూ ఫాల్స్ కండిషన్ తీసుకునేటప్పుడు డిపెండెంట్ తీసుకుంటాం. ఎస్, రిలేషన్షిప్. ఎస్ సార్. సో అది అయిపోయిన తర్వాత లుక్అప్ రిలేటెడ్ వాల్యూలో సో దీన్ని అందులో పే చేసి మళ్ళీ అది ఇక్కడ పే చేస్తుంటే రావట్లేదు సార్. ప్రాసెస్ సేమే ఉంది, మీరు చెప్పినట్టే చేసి. సో అదే డెఫినెట్గా డేటా టైప్ ఇష్యూ మాత్రమే అయి ఉండాలి, ఇంకంతే. సో బికాస్ లేదు సార్, మేము చాలాసార్లు ట్రై చేసాం, టెక్స్టే పెట్టాం. సో డేట్కి న్యూమరిక్ పెట్టాం, మళ్ళీ సూపర్వైజర్కి టెక్స్ట్ పెట్టాం. సూపర్వైజర్కి టెక్స్ట్ పెట్టారా? ఓకే. సో అండ్ అవన్నీ వస్తున్నాయి కానీ ఫస్ట్ అదే రాదు.
ఓన్లీ నేమ్కి రావట్లేదా ఆర్ డేట్ ఆఫ్ బర్త్ అవి ఆ రావట్లేదు? నేమ్ అనేది అవన్నీ వస్తున్నాయి సార్. ఫస్ట్ ఇది రావడం లీగల్ నేమ్కి రావడం. ఓకే. Okay. So I will look into these issues. I will give you the access. Maybe some access are changed. Okay. So I will look into that and I will give you the access. Okay. యా ఓకే సార్. And థ్యాంక్ యూ. please make sure the data type. So once that is done, actually, so we need to check for the security access. Okay, we'll do that. No problem. ఓకే సార్. Yeah. Thank you. Thank you so much for bringing these issues. యా ఓకే. Okay. యా మోస్ట్లీ ఇది సెటప్ అనేది చేంజెస్ జరుగుతున్నాయి. సో ఈ టెనెంట్లో సో న్యూ మాడ్యూల్ ఇంప్లిమెంటేషన్ గురించి. సో మేబీ యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ సమ్ కాన్ఫిగరేషన్ చేంజెస్ ఆర్ హ్యాపెన్. ఓకే, ఆల్ రైట్. సో ఇన్ ద లాస్ట్ క్లాస్లో ఫీల్డ్స్ కాన్ఫిగరేషన్ అండ్ ఎలా ఎనేబుల్ చేయాలి, ఎలా సెలెక్ట్ చేయాలి, అండ్ దెన్ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ అనేది ఎలా యాడ్ చేయాలి, తర్వాత వాట్ ఆర్ ద డిఫరెంట్ అవుట్పుట్ ఫైల్స్ ఇన్ కోర్ కనెక్టెడ్ ఇంటిగ్రేషన్ అండ్ ఎవ్రీ అవుట్పుట్ ఫైల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనేది సో మనం చూసాం. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ద ఇంక్లూడ్ ప్రీరియర్ వాల్యూ అండ్ ట్రాన్సాక్షన్ లాగ్ సర్వీస్ అండ్ మ్యాప్ సర్వీస్. ఓకే, ఇంటిగ్రేషన్ మ్యాప్ సర్వీస్. ఫస్ట్ ఈ త్రీ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో టు ఎనేబుల్ ద ఇంక్లూడ్ ప్రీరియర్ వాల్యూ, ఇంటిగ్రేషన్ సిస్టమ్ కాన్ఫిగర్ ఇంటిగ్రేషన్ attributes కి నావిగేట్ అవ్వాలి. సో దిస్ ఆప్షన్ గివ్స్ యూ ఓన్లీ ద సో లాస్ట్ వాల్యూ ఏముంటుంది, సో కరెంట్ వాల్యూ ఏముంటుంది, బిఫోర్ చేంజెస్ వాల్యూ ఏముంటుంది అండ్ ఆఫ్టర్ చేంజ్ వాల్యూ ఏముంటుంది అనేది ఇది మనకి డీటెయిల్డ్గా అవుట్పుట్ XML ఫైల్లో డిఫైన్ చేస్తుంది. Okay, so navigate the include period value and click on plus symbol and select the checkbox. That's it. Your include period values are okay set up. So along with this, this is my yesterday's XML file. Okay, so after adding the eligibility criteria, okay, so I got this count, worker count. So 2000 workers వచ్చారు. సో అయితే ఇక్కడ మనం చూస్తే gender. Okay, let's navigate to the gender. Where is the gender field? But do we selected the gender or will take for the another ones like so let's select for worker type. Okay, worker type. So the worker type here it is like coming as a contingent worker type ID, so that is not one. And pay rate type, we'll see pay rate. Okay, pay rate type ఉండింది. దాని తర్వాత వర్కర్ టైప్ ఆల్సో ఉంది. ఓకే, రెగ్యులర్ ఆర్ అవర్లీ అని చెప్పేసి అని. దాని తర్వాత ఓకే జెండర్, ఓకే జెండర్ ఉండింది. అండ్ మ్యారిటల్ స్టేటస్, ఓకే మ్యారిటల్ స్టేటస్ ఉంది. సో లెట్స్ యాడ్ ద మ్యాపింగ్ ఫర్ దీస్ ఫీల్డ్స్. సో లైక్ ఎలా అంటే జెండర్లో మేల్ వస్తే M అనేది అది కామన్. సో మోస్ట్లీ వీఆర్ యూజింగ్ దట్ వన్.
అండ్ ఆఫ్టర్ దట్ వర్కర్ టైప్ రెగ్యులర్ అయితే ఆర్ అని. ఓకే, సో అదర్ దాన్ రెగ్యులర్ అయితే సమ్ అదర్ ఆప్షన్స్ అనేది ఎలా అయ్యాలో మనం చూద్దాం. అండ్ నా పే రేట్ టైప్, ఓకే, అవర్లీ అయితే హెచ్ అని, సాలరీడ్ అయితే ఎస్ అనేది నాకు డిస్ప్లే అవ్వాలి. అండ్ ఆల్సో మ్యారిటల్ స్టేటస్, సింగిల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే సమ్ కైండ్ ఆఫ్ మ్యాపింగ్స్ ఎస్ఐ ఆర్ ఎస్ఐ యుఎస్ఏ లైక్ దట్. సో ద రీజన్ ఏంటనంటే, సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో మనం టార్గెట్ సిస్టమ్కి ఈ డేటా అనేది సెండ్ చేయాలి. ఆ పర్టికులర్ డేటా అనేది వాళ్ళ సిస్టంలో లోడ్ చేయాలని అంటే ఓన్లీ దట్ ఫీల్డ్ యాక్సెప్ట్ ఓన్లీ ద 4 to 5 క్యారెక్టర్స్ మ్యాక్సిమం, దట్స్ ఇట్. అదర్ దాన్ అయితే అది ఎర్రర్ అవుట్ చేస్తుంది. సో ఇన్ దో సిచ్యువేషన్స్లో ఏంటంటే మనం ఈ మ్యాపింగ్ అనేది చేస్తాం. సో అండ్ ఆల్సో రెగ్యులర్గా ఈ ఫీల్డ్స్ని మాత్రమే మోస్ట్లీ మనం యూజ్ చేస్తాం అనమాట. బట్ అది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఈ మ్యాపింగ్ అనేది ఏంటంటే కంప్లీట్గా వాళ్ళు ప్రొవైడ్ చేయాలి. ఓకే, టార్గెట్ సిస్టమ్ డౌన్ స్ట్రీమ్ ఎవరికైతే మనం ఈ డేటా సెండ్ చేస్తున్నామో వాళ్ళు మాత్రమే ప్రొవైడ్ చేయాలి ఎలాంటి మ్యాపింగ్స్ కావాలని. సో జనరల్గా దీని గురించి మీటింగ్స్ జరుగుతాయి, డిస్కషన్స్ జరుగుతాయి. ఓకే, సో డ్యూరింగ్ మీటింగ్స్ అండ్ డిస్కషన్స్లో డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్గా వాళ్ళు ఆ వాల్యూస్ అనేది మనకి సెండ్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు అది ఎలా చేద్దాం చూద్దాం. సో ఆ మ్యాపింగ్ చేయాలి అని అంటే ఇంటిగ్రేషన్ రిలేటెడ్ యాక్షన్స్, ఇంటిగ్రేషన్ సిస్టమ్, కాన్ఫిగర్ ఇంటిగ్రేషన్ మ్యాప్స్. ఓకే, కాన్ఫిగర్ ఇంటిగ్రేషన్ మ్యాప్స్. సో ఇది ఎలా వచ్చింది, ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ మ్యాప్స్ వర్కర్ అనేది ఎనేబుల్ చేస్తున్నాం సర్వీస్. సో దట్స్ వై ఇది వచ్చింది అనమాట. కాన్ఫిగర్ ఇంటిగ్రేషన్ మ్యాప్స్ క్లిక్ చేస్తే సో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ డెలివర్డ్ మ్యాపింగ్స్ కనిపిస్తాయి. సో కోర్ కనెక్టర్ ఇంటిగ్రేషన్ మ్యాపింగ్, వర్కర్ రిలేటెడ్ మ్యాపింగ్స్ లైక్ జెండర్, దాని తర్వాత ఫౌండేషన్ రిలేటెడ్ మ్యాపింగ్స్. ఫౌండేషన్ అంటే సంథింగ్ లైక్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద సమ్ అడాప్టివ్ ప్లానింగ్ కైండ్ ఆఫ్ వేరే మాడ్యూల్కి సంబంధించినవి. దాని తర్వాత ఇంటిగ్రేషన్ మ్యాప్ జాబ్. సో ఇంటిగ్రేషన్ మ్యాప్ జాబ్స్ అని అంటే సో ఆ జాబ్ రిలేటెడ్గా ఉండే మ్యాపింగ్స్ అనేది ఇక్కడ ఉంటుంది. సో అండ్ దెన్ టాలెంట్. సో టాలెంట్ మాడ్యూల్కి రిలేటెడ్గా ఉండే మ్యాపింగ్స్. అండ్ సో లైక్ దట్ ఏంటంటే మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మ్యాపింగ్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ఓకే ఎగ్జిస్టింగ్ మ్యాపింగ్స్ని యూజ్ చేసుకొని మనం మ్యాపింగ్ చేస్తాం. సపోజ్ యువర్ రిక్వైర్మెంట్ ఈస్ కమింగ్ లైక్ యాజ్ అదర్ దాన్ దీస్ మ్యాపింగ్స్. సో ఈ మ్యాపింగ్స్ కాకుండా అదర్ దాన్గా మనకి వచ్చాయి అని అంటే దెన్ వీ షుడ్ గో ఫర్ ద క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ ఉంది. సో మ్యాపింగ్స్కి మనం యాక్చువల్గా మెయిన్గా రెగ్యులర్గా యూజ్ చేసే క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ ఏంటంటే ఎవాల్యూట్ ఎక్స్ప్రెషన్. సో ఎవాల్యూట్ ఎక్స్ప్రెషన్లో సో మనం ఒక డిఫాల్ట్ వాల్యూ సెట్ చేస్తాం. దాని తర్వాత ఒక కండిషన్ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్, ట్రూ ఫాల్స్ కండిషన్ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేస్తాం. ఇన్ ద రిటర్న్ వాల్యూలో ఓకే, సో ఇన్ ద రిటర్న్ వాల్యూలో టెక్స్ట్ కాన్స్టెంట్. ఓకే, సో టెక్స్ట్ కాన్స్టెంట్ అనే వేరే క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ యూజ్ చేసి సో అలాగా మనం మ్యాపింగ్ అనేది అదర్ దాన్ ఇక్కడ వాటి కాకుండా వస్తే మనం చేస్తాం. ఓకే, సో దానికి ఏంటనంటే ఫస్ట్ ఇక్కడ జెండర్కి వచ్చాను. సో జెండర్లో క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మేల్ ఎం అని వస్తే ఇక్కడ మేల్ అని వస్తే క్యాపిటల్ ఎం అండ్ ఫీమేల్ అని వస్తే క్యాపిటల్ ఎఫ్. ఓకే, సో ఈ రెండు జెండర్ టైప్స్కి మాత్రమే మనం మ్యాపింగ్ అనేది చేసాం. అండ్ ఆఫ్టర్ దట్ మ్యారిటల్ స్టేటస్. సో మ్యారిటల్ స్టేటస్ డిఫరెంట్ మ్యారిటల్ స్టేటస్ ఉంటాయి. సో దాంట్లో కంట్రీ వైజ్గా ఉంటాయి. మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అది సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఆల్ కంట్రీస్ది ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో వాట్ ఎవర్ ద కంట్రీస్ ఇక్కడ ఉన్నాయి అన్నిటికీ. సో దాంట్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చేద్దాం. సో ఇఫ్ ఇట్ ఈస్ సింగిల్ యునైటెడ్ స్టేట్ ఎస్ఐ యుఎస్ఏ. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ డివోర్స్డ్ అయితే ఓకే, సో డివోర్స్డ్ అయితే డివి
యూఎస్ఏ. సో లైక్ దట్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ను బేస్ చేసుకొని ఆ పర్టికులర్ మ్యారిటల్ స్టేటస్ అనేది మనం అప్డేట్ చేస్తాం. సో నా ఫైల్లో ఈ వాల్యూ వెళ్తుంది. ఓకే, సో ద ఇంటర్నల్ వాల్యూ దిస్ వన్ అండ్ ఎక్స్టర్నల్ వాల్యూ దిస్ వన్. ఓకే, ఫైల్లో ఈ వాల్యూ వెళ్తుంది. అండ్ ఆఫ్టర్ దిస్ we also have like ఆర్గనైజేషన్ టైప్ కాదు, పేరేట్ టైప్ ఉంది కదా. సో పేరేట్ టైప్ అనేది చూద్దాం ఒకసారి. సో ఈ పేరేట్ టైప్లో పేరేట్ టైప్ అవర్లీ అయితే హెచ్ అనేది సెలెక్ట్ చేద్దాం. ఓకే, అండ్ సాలరీడ్. ఓకే, సో సాలరీడ్ అయితే ఎస్ అని చెప్పేసి అనేది మనకి ఎక్స్టర్నల్ వాల్యూగా డిస్ప్లే అవ్వాలి. సో లైక్ దట్ మనం మ్యాపింగ్ అనేది చేస్తాం. సో అండ్ వన్ మోర్ థింగ్, వర్కర్ టైప్ అనేది మనం చూసాం. ఓకే, సో వర్కర్ టైప్, వేర్ ఇస్ దట్ వర్కర్ టైప్? యా, హియర్. సో వర్కర్ టైప్ ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేద్దాం. సో ఇఫ్ ద వర్కర్ టైప్ ఈస్ లైక్ రెగ్యులర్, it should display R, and one more worker type like so let's say for example intern fixed term అయితే IN. సో లైక్ మనకి ఏంటనంటే మ్యాపింగ్స్ అనేది సో డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న మ్యాపింగ్స్ అయితే చేస్తాం, లేదా క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ అనేది క్రియేట్ చేసి ఇంటిగ్రేషన్కి యాడ్ చేసి సో ఫైనల్గా మన టాస్క్ అనేది అకంప్లిష్ చేస్తాం. సో లైక్ దాట్. సో ఇక్కడ నేను ఇంక్లూడ్ పీరియడ్ వాల్యూ ఎనేబుల్ చేశాను, ప్లస్ ఇంటిగ్రేషన్ మ్యాపింగ్ అయిపోయింది. క్లిక్ ఆన్ ఓకే. సో నౌ లెట్స్ రన్ ద ఇంటిగ్రేషన్. రిలేటెడ్ యాక్షన్స్, ఇంటిగ్రేషన్, లాంచ్ ఆర్ షెడ్యూల్. క్లిక్ ఆన్ ఓకే. సో keep the today's state 30 and so last time yesterday నేను ఫిబ్రవరి డేటా చూసాను. సో నౌ లెట్స్ లుక్ ఫర్ ద మార్చ్ వరకు చూద్దాం. ఫ్రమ్ మార్చ్ టు ఓకే, సో ఫ్రమ్ మార్చ్ టు టిల్ టుడే వాట్ ఆర్ ద చేంజెస్, ఏ చేంజెస్ ఎఫెక్ట్ అయ్యాయో మనం ఈ ఇంటిగ్రేషన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబోతున్నాం. క్లిక్ ఆన్ ఓకే. And that too, remember this integration is only run for part-time employees. ఓకే, సో అంటిల్ కంప్లీట్ అయ్యేంత వరకు రిఫ్రెష్ చేద్దాం. ఓకే, "48 files, 83, So this is the difference. So suppose if you create the integration without DAS enabled, so when the changes occurred here in this output files, it is showing only the seven output files. Okay, 7 output files, because that was the end చేస్తుందంటే ఎంటైర్ హోల్ డాక్యుమెంట్ని, అంటే 500 రికార్డ్స్ ఆర్ 600 రికార్డ్స్ హోల్ డాక్యుమెంట్ని లోడ్ చేసుకొని ప్రాసెస్ చేసిన తర్వాత అవుట్పుట్ ఫైల్స్లో ఆ XML అనేది జనరేట్ అవుతుంది.
సో బట్ డిఐఎస్ ఎనేబుల్ చేసిన ఇంటిగ్రేషన్ అయితే సో ఇలా ఫైల్స్ అనేవి మనకు వస్తుంది. Okay, so it's completed. 775 files I got. So type tab click చేసి సో ఫిల్టర్ కండిషన్ లో HTML and XML. Okay, click on filter. Just open your output.xml file, and if you can see the data changes audit file, so from March to till today, how many, 1 second. Okay, so from March to downloads లోకి వెళ్తే డేటా చేంజెస్ ఆడిట్ ఫైల్ ఓపెన్ చేస్తే సో డేటా 2377. ఓకే, సో ఆల్ దీస్ వర్కర్స్ అనేది వీళ్ళకి చేంజెస్ జరిగాయి, రైట్. సమ్ టర్మినేటెడ్, ఎర్లియర్ ఫాల్స్, నౌ ఈజ్ ద టర్మినేటెడ్ అయ్యాడు. సో ఇలా డిఫరెంట్ చేంజెస్ అనేది వర్కర్స్కి జరిగాయి. సో ఈ బిట్వీన్ టైం పీరియడ్లో ఓకే, డిపెండెంట్ ఏజ్ ప్రియర్ వాల్యూ 21, now 22, like that. సో XML ఫైల్ ఓపెన్ చేద్దాం. ఆక్సిజన్ XML ఎడిటర్, న్యూ, ఫైల్ ఓపెన్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయిన ఫైల్ కదా, అవుట్పుట్ 4 నా XML ఫైల్. సో దాన్ని ఓపెన్ చేద్దాం. కంటిన్యూ, క్లిక్ ఆన్ ఓకే. Let's wait for a little bit of time. Okay, సో ఇది మన XML ఫైల్. సో ప్రీవియస్ XML ఫైల్కి అండ్ దిస్ XML ఫైల్కి మనం డిఫరెన్సెస్ అనేది చూస్తే, సో ప్రీవియస్ XML ఫైల్లో WS ప్రియర్ వాల్యూ అనేది ఉండదు. ఓకే, WS ప్రియర్ వాల్యూ అనేది ఉండదు. ఎందుకనంటే సో ప్రీవియస్ XML ఫైల్ మనం ఇంక్లూడ్ ప్రియర్ వాల్యూ యాట్రిబ్యూట్ అనేది ఎనేబుల్ చేయక ముందు జనరేట్ చేసాం. ఎనేబుల్ చేసిన తర్వాత ప్రతి ఫీల్డ్కి ఎక్కడైతే ఏ ఫీల్డ్కి అయితే చేంజెస్ జరుగుతాయో ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఇలాగా WS ప్రియర్ వాల్యూ ఎర్లియర్ వాజ్ ట్రూ అండ్ నౌ ఫాల్స్. ఓకే, ఆల్సో టర్మినేటెడ్. ఓకే, అలా చూస్తే సో ఎక్కడైతే చేంజెస్ జరిగినా అక్కడ ప్రియర్ వాల్యూ సూపర్వైజరీ మేనేజర్ ఎలిజిబుల్, లైక్ దిస్ మేనేజర్ నేమ్ ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు లేదు. ఓకే, సో ఇప్పుడు లేదు. మేబీ దిస్ గాయ్ వాజ్ టర్మినేటెడ్, ఐ థింక్. ఎస్, టర్మినేటెడ్. ఓకే, సో టర్మినేటెడ్ అయ్యాడు. సో అందుకని మేనేజర్ నేమ్ అనేది లేదు. XSI nil ట్రూ. సో లైక్ దట్ ఏంటంటే ప్రీవియస్ వాల్యూ అనేది ఇప్పుడు మనం ఇక్కడ డేటా చేంజెస్ ఆడిట్లో ఇది ఎలాగైతే చూస్తున్నాం ఇక్కడ ప్రియర్ వాల్యూ, కరెంట్ వాల్యూ అని చెప్పేసి అని. సో ఆ సేమ్ థింగ్ అనేది ఏంటంటే ఇక్కడ XMLలో ఇలా వస్తుంది, WS ప్రియర్ వాల్యూ ఏంటనేది. సో ఇది మెయిన్గా ఎలాంటి సిచ్యువేషన్స్లో ఈ ప్రియర్ వాల్యూస్ అనేది మనకు యూజ్ అవుతాయనంటే, రీసెంట్లీ వన్ ఇంటిగ్రేషన్లో నేను యూజ్ చేశాను. అంటే అది ఎంప్లాయీస్ ఐడీస్ అనేది చేంజ్ అవుతుంటాయి జనరల్గా. ఓకే, సో వన్ ఎంప్లాయీ ఐడి నుంచి వేరే ఎంప్లాయీ ఐడికి. సో మేము ఇంటిగ్రేషన్ సెండ్ చేసేటప్పుడు
ఓల్డ్ ఎంప్లాయ్ ఐడి రికార్డునేమో టర్మినేట్ చేయాలి. న్యూ ఎంప్లాయ్ ఐడి రికార్డుతో న్యూ రికార్డ్ అనేది క్రియేట్ చేయాలి. ఏది థర్డ్ పార్టీ సిస్టమ్ అప్లికేషన్లో. ఇది రిక్వైర్మెంట్. సో వీ ట్రైడ్ విత్ ఆల్ ద క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్స్ అండ్ అన్ని పాసిబుల్ వేస్ అనేది మనం చూసాం. బట్ ఆ ఓల్డ్ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ ఆ ఓల్డ్ వాల్యూని రిటర్న్ చేసే ఫీల్డ్ అయితే వర్క్డేలో అవైలబుల్గా ఉంది, కానీ బట్ ఆ బిజినెస్ ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేస్తే క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు అది సెలెక్ట్ అవ్వలేదు. అదొక డ్రాబ్యాక్ ఉండింది, అదొక ఇష్యూ ఉండింది ఫ్రమ్ వర్క్డే సైడ్లో. సో అప్పుడు ఏం చేసామనంటే ఎనేబుల్ ప్రీరియర్ వాల్యూ అనేది ఎనేబుల్ చేసాం. సో ఎంప్లాయ్ ఐడి ఎప్పుడైతే అది చేంజ్ అవుతుందో, సో ప్రీరియర్ వాల్యూ అనేది ఇక్కడ ఎంప్లాయ్ ఐడి వస్తుంది. ఒక స్టూడియోలో ఎవాల్యూట్ ఎక్స్ప్రెషన్ ఈవాల్ ఎక్స్ప్రెషన్ అనేది ఈవాల్ ఎక్స్ప్రెషన్ అనేది ఈ ఓల్డర్ ఎంప్లాయ్ ఐడి తీసుకునేలాగా ఒక ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేసి, అండ్ అగైన్ మళ్ళీ న్యూ ఎంప్లాయ్ ఐడి క్రియేట్ చేసేలాగా ఇంకొక ప్రాపర్టీ. సో అట్లా 2 డిఫరెంట్ ప్రాపర్టీ ఇచ్చేసి ఆ ఇష్యూ అనేది ఫిక్స్ చేశాం. సో నార్మల్గా ఈ సిచ్యువేషన్స్లో వస్తుంది. సో ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినా సరే యూ కెన్ గివ్ దిస్ ఆన్సర్, నో ప్రాబ్లం. సో ఇట్స్ అ రియల్ టైమ్ ఇష్యూ అనమాట. ఓకే, సో లైక్ దట్. అండ్ ఇఫ్ మనం వర్కర్ టైప్ చూద్దాం. ఓకే, వర్కర్ టైప్. సో ఎర్లియర్ రెగ్యులర్ అని ఉండింది, సో ఇప్పుడు ఆర్ అని వచ్చింది. పేరే టైప్ కూడా సాలరీడ్ అయితే ఎస్ అని, అవర్లీడ్ అయితే హెచ్ అని వచ్చింది. అండ్ జెండర్, ఓకే, జెండర్ ఫీమేల్ అయితే ఎఫ్. ఓకే, సో అలా మేల్ అయితే ఎం. ఓకే, అండ్ దెన్ మ్యారిటల్ స్టేటస్. ఓకే, మ్యారిటల్ స్టేటస్. సో మ్యారీడ్ అనే దానికి మనం యాక్చువల్గా మ్యాపింగ్ చేయలేదు, ఓన్లీ సింగిల్. ఓకే, అండ్ డివోర్స్డ్. ఓకే, సింగిల్ అయితే SIUSA. ఓకే, సో డివోర్స్డ్ అయితే ఐ థింక్ డివోర్స్ లేదనుకుంటా. ఓకే, DIV USA అని మనం మ్యాపింగ్ చేసాం. ఓకే, సో డివోర్స్ లేదు, సో అందుకని ఇక్కడ డివోర్స్ కెనడా ఉంది, బట్ మనం చేసింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. లెట్స్ సెర్చ్ ఫర్ ఎనీ వన్ ఉన్నారో లేదో చూద్దాం. DV USA డివోర్స్డ్. సో ఇలా ఏంటనంటే మనకి మ్యాపింగ్ అనేది ఇలా వర్క్ అవుతుంది. సో ఈ వాల్యూ అనేది ఆ థర్డ్ పార్టీ సిస్టమ్కి వెళ్తుంది. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ ఇంక్లూడ్ ప్రీరియర్ వాల్యూ అండ్ మ్యాపింగ్. సో నెక్స్ట్ వన్, ట్రాన్సాక్షన్ లాగ్ సర్వీస్. సో రైట్ నౌ ఇంటిగ్రేషన్ ఏం చేస్తుంది, బిట్వీన్ టైం పీరియడ్లో, అంటే ఫ్రమ్ మార్చ్ టు టిల్ డేట్, ఫ్రమ్ ఫిబ్రవరి టు టిల్ డేట్. సో ఎనీ రిలేటెడ్ చేంజెస్ లైక్ పర్సనల్ చేంజెస్, అడ్రస్ చేంజెస్, పొజిషన్ చేంజెస్, ఓకే, శాలరీ కైండ్ ఆఫ్ చేంజెస్, ఎనీ కైండ్ ఆఫ్ చేంజెస్ అనేవి జరిగినా సరే ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. బట్ నేను అలా కాకుండా ఐ వాంట్ టు రిస్ట్రిక్ట్ దిస్ ఇంటిగ్రేషన్ టు ఎక్స్ట్రాక్ట్ ద డీటెయిల్స్, ఓన్లీ హైయర్ డీటెయిల్స్ మాత్రమే అండ్ టర్మినేషన్ డీటెయిల్స్ మాత్రమే ఇది ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో బిట్వీన్ టైం పీరియడ్లో. సో అలాంటి సిచ్యువేషన్స్ మనం ఎలా కాన్ఫిగర్ చేస్తామనంటే, కాన్ఫిగర్ ఇంటిగ్రేషన్ సర్వీస్. లెట్స్ సీ ఫర్ ద ట్రాన్సాక్షన్ లాగ్ సర్వీస్. కాన్ఫిగర్ ట్రాన్సాక్షన్ లాగ్ సర్వీస్. ఓకే, సో ట్రాన్సాక్షన్ లాగ్ సర్వీస్ అనేది ఇక్కడ లేదు, అంటే ఆ సర్వీస్ అనేది మనం ఎనేబుల్ చేయలేదు. సో నౌ ఆ సర్వీస్ అనేది ఇప్పుడు ఎనేబుల్ చేయాలి. మనం DIS సర్వీస్ అనేది ఎనేబుల్ చేసినప్పటికీ ట్రాన్సాక్షన్ లాగ్ సర్వీస్ అనేది స్టిల్ అది లైక్ డిఫాల్ట్గా ఎనేబుల్ అవ్వదు, మనకు అవసరమైతే మనం చేసుకోవాలి. ఓకే, సో ఇంటిగ్రేషన్, కాన్ఫిగర్ ఇంటిగ్రేషన్ సర్వీస్. సో ఇక్కడ
ట్రాన్సాక్షన్ లాగ్ సర్వీస్, వర్కర్ ట్రాన్సాక్షన్ లాగ్ సర్వీస్ ఎనేబుల్ చేద్దాం. ఓకే, అండ్ వర్కర్ ట్రాన్సాక్షన్ లాగ్ డేటా సెక్షన్ ఫీల్డ్స్ ఇది. ఓకే, సో ఇక్కడ ఇది సర్వీస్ ఇది. ఓకే, వీ డోంట్ వాంట్ అబౌట్ దిస్ వర్కర్ ట్రాన్సాక్షన్ లాగ్ డేటా సెక్షన్ ఫీల్డ్స్. ఓకే, లెట్స్ హిట్ ఆన్ ఓకే. సో నౌ ఇప్పుడు మనం రిలేటెడ్ యాక్షన్స్లోకి వెళ్తే కాన్ఫిగర్ ఇంటిగ్రేషన్ ట్రాన్సాక్షన్ లాగ్, క్లిక్ ఆన్ ఓకే. సో ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. సో ఈ సబ్స్క్రిప్షన్స్ అనేది ఓవర్ రైట్ చేయాలంటే ఓవర్ రైట్ డిఫాల్ట్ వాల్యూస్ చెక్ బాక్స్ని క్లిక్ చేస్తే, సో ఇక్కడ మనకు కావాల్సిన బిజినెస్ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకోవడానికి ఒకే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. సో హియర్ సబ్స్క్రైబ్ టు స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్ టైప్స్. ఓకే, సో ఆ ట్రాన్సాక్షన్ టైప్స్ ఏంటి? బిజినెస్ ప్రాసెస్ మనం సెలెక్ట్ చేస్తే అంటే ఓన్లీ మనం బిజినెస్ ప్రాసెస్ గురించే చూస్తాం. ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ ట్రాన్సాక్షన్ టైప్స్. సో అలా కాకుండా సబ్స్క్రైబ్ టు ఆల్ బిజినెస్ ప్రాసెస్, క్లిక్ ఆన్ ఇది, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే సో ఇట్ విల్ రౌట్ ఫర్ ఆల్ బిజినెస్ ప్రాసెసెస్. ఓకే, సో బై డిఫాల్ట్లీ ఇట్ ఈస్ ఆల్ బిజినెస్ ప్రాసెస్కే ఇది సెలెక్ట్ అయి ఉంటుంది. ఓకే, సో సబ్స్క్రైబ్ టు ఆల్ బిజినెస్ ప్రాసెస్ టైప్ ఎక్సెప్ట్ మీన్స్ సపోజ్ మనం హైర్ టర్మినేషన్ అనేది ఇక్కడ ఈ ట్యాబ్లో ఇస్తే హైర్ టర్మినేషన్కి ఆ రెండు బిజినెస్ ప్రాసెస్ ఈవెంట్ని ఎక్స్క్లూడ్ చేస్తుంది, మిగతా అన్ని ఈవెంట్స్కి బిజినెస్ ప్రాసెస్కి ఇది రన్ అవుతుంది. ఓకే, సో సబ్స్క్రైబ్ టు ఆల్ ట్రాన్సాక్షన్ టైప్స్ ఈజ్ ఆల్సో సేమ్. ఓకే, సబ్స్క్రైబ్ టు ట్రాన్సాక్షన్ టైప్స్ అండ్ accept. So here also we can select the same business process here. సో ఇక్కడ మనం ఏ బిజినెస్ ప్రాసెస్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటామో అవి తప్ప మిగతా అవన్నీ వర్క్ అవుతాయి. రైట్, సో అలాగే ఇది వర్క్ అవుతుంది. రైట్, సో సపోజ్ వెన్ యూ సెలెక్ట్ ద బిజినెస్ ప్రాసెస్ టైప్ ఎక్సెప్ట్ డైరెక్ట్లీ బిజినెస్ ప్రాసెస్ అన్నీ వచ్చాయి. సో ట్రాన్సాక్షన్ టైప్ అనేది మనం సెలెక్ట్ చేస్తుంటే బిజినెస్ ప్రాసెస్, తర్వాత ఈవెంట్ లైట్ అని చెప్పేసి అని కొన్ని ఈవెంట్స్ టైప్ బిజినెస్ ప్రాసెస్ ఈవెంట్ టైప్స్, అండ్ ఆల్సో we no need to discuss about this reorganization activities. Okay, so we mostly concentrate on this business process and event life, but 95% we go with the business process only. Okay, business process only. So అలా ఏంటంటే బిజినెస్ ప్రాసెస్ సబ్స్క్రైబ్ టు బిజినెస్ ప్రాసెస్ అంటే ఓన్లీ బిజినెస్ ప్రాసెస్ మాత్రమే వస్తాయి. ట్రాన్సాక్షన్ టైప్లో ఏంటంటే ఈవెంట్ టైప్స్ అండ్ బిజినెస్ ప్రాసెస్. సో ఈవెంట్ టైప్ ప్లస్ బిజినెస్ ప్రాసెస్ రెండు వస్తాయి. సో మనం ఇక్కడ ఏం చేస్తామనంటే మనం ఆల్వేస్ సబ్స్క్రైబ్ టు స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్ టైప్స్లో ఓకే బిజినెస్ ప్రాసెస్లో హైర్ మాత్రం అండ్ టెర్మినేషన్ మాత్రం సెలెక్ట్ చేద్దాం. సో ఫర్ మన రిక్వైర్మెంట్ అది. సో ఇలా ఓపెన్ చేసి హైర్ బిజినెస్ ప్రాసెస్ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడికి నావిగేట్ అవుదాం. సో FGS హైర్. ఓకే, సో హైర్ ఎంప్లాయీ ఈవెంట్ అండ్ టర్మినేషన్ కూడా చూద్దాం. టర్మినేషన్ T టర్మినేషన్ ఎంప్లాయీ ఈవెంట్. ఓకే, సో నేను ఈ 2 ట్రాన్సాక్షన్ టైప్స్ మాత్రమే ఈ బిజినెస్ ప్రాసెస్ టైప్స్ మాత్రమే నేను ఓకే సెలెక్ట్ చేశాను. క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ని సో నేను రీలాంచ్ చేస్తున్నాను. ఓకే, ఇంటిగ్రేషన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఈవెంట్స్కి వెళ్తున్నాను. క్లిక్ ఆన్ ఓకే. సో రీలాంచ్ చేస్తున్నాను. సో లాస్ట్ టైం మార్చ్ టు టిల్ డేట్ జరిగింది కదా, దాన్ని రీలాంచ్ చేస్తున్నాను. సో ఇంటిగ్రేషన్ ఈవెంట్స్లో ఇక్కడ రిలేటెడ్ యాక్షన్ ఇంటిగ్రేషన్ ఈవెంట్, రీలాంచ్ ఇంటిగ్రేషన్ ఈవెంట్. చూసారా సేమ్ డేట్స్ అనేది వచ్చాయి.
ఓకే, లెట్స్ ట్రై హౌ మెనీ రికార్డ్స్ అనేది వస్తాయి ఏంటి అనేది చూద్దాం. Okay, so I got only 19 files. So add the filter here for HTML, XML, or otherwise 19 files less files ఉన్నాయి కాబట్టి సో మనం డైరెక్ట్గా సో ఇక్కడికి వెళ్ళి అవుట్పుట్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవుట్పుట్ XML ఫైల్. ఓకే, ఫైల్ ఓపెన్ అవుట్పుట్ ఫైల్, కంటిన్యూ. సో ఇక్కడ మనం చూస్తే ఓన్లీ హైర్ అండ్ టర్మినేషన్ పీపుల్ మాత్రమే వస్తారు. ఓకే, సో దిస్ వర్కర్ terminated person. Okay, and then hire date. This worker is also terminated. Again terminated worker. Again terminated is true unindi, so terminated. Yeah, here also terminated worker. Let's look for one hire employee. New hire employee. Okay, so let's copy this one and Control F, Control V, and just write false. Okay, and make this one true. Okay, so itanu hire ayyadu, but that is a rehire. Okay, so that is a rehire. So ila termination information and hire information okay manaki vastundi. So ikkada chuste original hire date okay 2018-11-26 and hire date was 2025-3-17. Okay, March 17th ఈ వర్కర్ మళ్ళీ రీహైర్ అయ్యాడు. సో ఒరిజినల్ హైర్ డేట్ అనేది ఎప్పుడైతే ఫస్ట్ టైం ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యాడో ఆ డేటే ఉండింది, బట్ రీసెంట్ హైర్ మాత్రం ఓకే దిస్ వన్. సో లైక్ దట్ ఏంటనంటే మనకి ఒరిజినల్ హైర్ డేట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇన్ రియల్ టైంలో ఎప్పుడైనా సరే మీరు రీహైర్ అనే వాల్యూ గురించి ఒక అంటే వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఫాల్స్ కండిషన్ గురించి ఫీల్డ్ ఏదన్నా యాడ్ చేయటం కానీ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ యాడ్ చేయటం కానీ చేస్తున్నట్లయితే డోంట్ యూజ్ ద ఈజ్ రీహైర్ ఫీల్డ్. ఓకే, ఈజ్ రీహైర్ ఫీల్డ్ అనేది యూజ్ చేయదు. ఎందుకనంటే ఈజ్ రీహైర్ ఫీల్డ్ ఫర్ సమ్ రీజన్స్ అన్ని టైమ్స్లో అది ఎగ్జాక్ట్ వాల్యూస్ని ఇవ్వట్లేదు. సో ఇది ఒక బగ్ యాక్చువల్గా మేము రియల్ టైంలో చూసింది. సో ఇవ్వట్లేదు. సో ఆల్వేస్ యూ షుడ్ క్రియేట్ వన్ కండిషన్ అండ్ మీన్ ట్రూ ఫాల్స్ క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ లైక్ whereas original hire date is not equal to hire date. Okay, then it should display as a true. Like that ఒక కండిషన్ ప్లస్ ఎవాల్యూట్ ఎక్స్ప్రెషన్ యాడ్ చేసి అలాంటి క్యాలిక్యులేటెడ్ ఫీల్డ్ని యాడ్ చేస్తే మీకు 100% లైక్ యాక్యురేట్ వాల్యూ వస్తుంది మిస్ అవ్వకుండా. సో కీప్ ఇన్ దట్ మైండ్. యా, సో లైక్ దట్ యాక్చువల్లీ we can configure the include pre-rear value, mappings, and transaction log service. Okay, now let's move on to the other integration type called document transformation. Okay, so document transformation, I would like to apply the transformation on this file, output file. ikkada ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో సో ఈ ఫీల్డ్స్ని నేను
CSV ఫార్మాట్ అండ్ ఫిక్స్డ్ లెంత్ ఫార్మాట్లో చూడాలనుకుంటున్నాను. సో డిపెండ్స్ ఆన్ మై రిక్వైర్మెంట్. సో ద సేమ్ అవుట్పుట్ ఫైల్. ఓకే, సేమ్ అవుట్పుట్ ఫైల్. సో CSV ఫైల్ అండ్ ఫిక్స్డ్ లెంత్ ఫైల్ ఫార్మాట్లో చూడాలని అనుకుంటున్నాను. సో అది ఎలా చేస్తారంటే లెట్స్ టాక్ అబౌట్ ద okay, again that is XSLT. I will explain later about that one. సో ఈ డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా క్రియేట్ చేయాలి? సో డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ అప్లై ద ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ XML ఫైల్. ఓకే, అండ్ ఇట్స్ క్రియేట్ వన్ డిజైర్డ్ ఫార్మాట్ ఫైల్. మనం ఏదైతే ఫైల్ కావాలనుకుంటున్నామో ఆ ఫైల్ అనేది ఇది జనరేట్ చేస్తుంది. లైక్ CSV ఆర్ ఫిక్స్డ్ లెంత్ ఆర్ టెక్స్ట్ ఫైల్ ఏదైనా సరే. సో ఇక్కడ మనం సీక్వెన్స్ జనరేటర్ కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. సో టు మేక్ ద file name as like unique, to maintain the file name as unique file name, and also XSLT attachment code యాడ్ చేయాల్సి ఉంటుంది. సో those two things, ఈ రెండిటితో పాటు ఈ కోర్ కనెక్టర్ అవుట్పుట్ని ఆ డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్మేషన్కి ఇన్పుట్గా ఇవ్వాలి. సో అది ఎలా చేయాలో, సో ఈ 3 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఈ 3 కాన్ఫిగరేషన్ తర్వాత కోర్ కనెక్టర్ లెవెల్లో మనం ఒక బిజినెస్ ప్రాసెస్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో బిజినెస్ ప్రాసెస్ అనేది క్రియేట్ చేసి ఆ బిజినెస్ ప్రాసెస్లో ఇంటిగ్రేషన్ స్టెప్ అనేది యాడ్ చేసి ఈ డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటిగ్రేషన్ అనేది కాల్ చేస్తాం. సో కాల్ చేసిన తర్వాత మనం డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటిగ్రేషన్ని రన్ చేయం. మనం కోర్ కనెక్టర్ వర్కర్ ఇంటిగ్రేషన్ మాత్రమే రన్ చేస్తాం. సో ఇక్కడ లాస్ట్లో మనకి దీనికి సంబంధించిన అంటే ఫైల్ అనేది ఏదైతే డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్మేషన్లో ఉందో ఆ ఫైల్ కూడా మనకి ఇక్కడే అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని సో ఆ ఫైల్ అనేది యూజ్ చేసుకుంటాం. సో ఈ కాన్ఫిగరేషన్ ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ లెట్స్ క్రియేట్ ద ఇంటిగ్రేషన్. సేమ్ టాస్క్, క్రియేట్ ఇంటిగ్రేషన్ సిస్టమ్. ఓకే, క్రియేట్ ఇంటిగ్రేషన్ సిస్టమ్. సో test2 int ccw dt. ccw dt సేమ్ కోర్ కనెక్టర్ వర్కర్ క్రియేట్ చేసిన లాగానే అలానే. సో నథింగ్ డిఫరెన్స్. సో టెంప్లెట్ మాత్రం మనం ఇక్కడ డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్మేషన్, ఓకే, డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది టెంప్లెట్ తీసుకోవాలి. ఓకే, డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్మేషన్, జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. So it gives only one error, that is not fully configured XSLT అటాచ్ చేయమని చెప్పేసి అనేది ఓన్లీ దట్ ఎర్రర్ మాత్రమే ఇది ఇస్తుంది. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దిస్ we configured sequence generator and ఇక్కడ ఇన్పుట్ డాక్యుమెంట్ ట్యాగ్స్ ఉన్నాయి చూసారా. సో ఈ ఇన్పుట్ డాక్యుమెంట్ ట్యాగ్స్ అనేది ఏంటనంటే, సో ఈ ఇంటిగ్రేషన్లో XSLT ఉంటుంది. ఓకే, XSLT ఏం చేస్తుందనంటే ఓన్లీ XML ఫైల్ ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఒక XML ఫైల్ డెఫినెట్గా ఉండాలి టు ట్రాన్స్ఫార్మ్ చేయడానికి. సో ఆ XML ఫైల్ ఏంటనంటే మనం ఇక్కడ ఇన్పుట్ డాక్యుమెంట్ ట్యాగ్గా ఇస్తాం. ఓకే, సో ఇన్పుట్ డాక్యుమెంట్ ట్యాగ్గా ఇచ్చే XML ఫైల్ అది ఎక్కడ ఎలా జనరేట్ చేయాలి అని అంటే, ఫస్ట్ మనం కోర్ కనెక్టర్ వర్కర్ ఇంటిగ్రేషన్కి వెళ్ళాలి. ఓకే, రిలేటెడ్ యాక్షన్స్, కాన్ఫిగర్ ఇంటిగ్రేషన్ యాట్రిబ్యూట్స్. సో యాట్రిబ్యూట్స్లో అవుట్పుట్ డాక్యుమెంట్ ట్యాగ్, ఇక్కడ ఒక అవుట్పుట్ డాక్యుమెంట్ ట్యాగ్ క్రియేట్ చేయాలి. ఓకే, క్రియేట్ డాక్యుమెంట్ ట్యాగ్, జస్ట్ నేమ్, దట్స్ ఇట్. test2 ccw document tag. సో డాక్యుమెంట్ ట్యాగ్ అనేది క్రియేట్ అయిపోయింది. జస్ట్ క్లిక్ ఆన్ ఓకే, అంతే. నా ఇప్పుడు DT ఇంటిగ్రేషన్కి వస్తున్నాం. రిలేటెడ్ యాక్షన్స్, ఇంటిగ్రేషన్ సిస్టమ్, ఓకే, కాన్ఫిగర్ ఇంటిగ్రేషన్ యాట్రిబ్యూట్స్. సో ఇన్పుట్ డాక్యుమెంట్ ట్యాగ్ ప్లస్ సింబల్
ఓకే, సో ఆల్ అనేది క్లిక్ చేస్తే test2 మన డాక్యుమెంట్ ట్యాగ్ వచ్చిందా, సో ఇక్కడ యాడ్ చేయాలి. సో దిస్ ఇస్ ద వన్. సో నౌ ఈ డాక్యుమెంట్ ఏం చేస్తుందనంటే CCW XML ఫైల్ అనేది దీంట్లో ఉంటుంది, అదే ఇన్పుట్ డాక్యుమెంట్ ట్యాగ్గా తీసుకుంటుంది. జస్ట్ అంతే, సింపుల్ కాన్ఫిగరేషన్. సో దాని తర్వాత సీక్వెన్స్ జనరేటర్ కాన్ఫిగర్ చేద్దాం అండ్ దెన్ XSLTకి వెళ్దాం. సో ఇంటిగ్రేషన్ సిస్టమ్ కాన్ఫిగర్ సీక్వెన్స్ జనరేటర్, సేమ్. సో ఇంక్రిమెంట్ బై 1. ఓకే, సీక్వెన్స్ ఫార్మాట్. సో int test2 worker details. Okay, worker details, same sequence generator seq underscore yyyy underscore mm underscore dd. Okay, dot csv. I don't want a timestamp, I just need the date, that's it. అంతే. సో EIB అవుట్బౌండ్లో ఏం చేసాం, డెఫినెట్గా సీక్వెన్స్ జనరేటర్కి ఒక నేమ్ యాడ్ చేసాం అండ్ ఐడి ఫార్మాట్ కూడా ఇచ్చాం. బట్ ఇక్కడ నేమ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐడి ఫార్మాట్ అండ్ రిమైనింగ్ ఆల్ సేమ్. ఇంక్రిమెంట్ సీక్వెన్స్ బై ఐడి బై 1 అండ్ ఎవ్రీథింగ్ ఆర్ సేమ్. సో నా డౌన్కి వస్తే జస్ట్ ఎనీవేర్ క్లిక్ ఆన్ చేయండి, ఎగ్జాంపుల్ సీక్వెన్స్ సేమ్ EIB అవుట్బౌండ్లో ఎలా డిస్ప్లే చేస్తుందో ఇక్కడ కూడా. ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ అక్కడ మనం టాస్క్ యూజ్ చేస్తాం, ఇక్కడ ఇంటిగ్రేషన్ సర్వీస్ యూజ్ చేస్తాం. ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్. సో హౌ డు యూ క్రియేట్ ద సీక్వెన్స్ జనరేటర్ ఫర్ EIB అవుట్బౌండ్ అండ్ document transformation? For EIB outbound, we need to use the task create ID definition and sequence generator. For document transformation, we have the integration service called configure integration sequence generators. So there actually we can able to create the sequence generator for the integration. That's it. Okay, click on OK. So 2 mandatory things అనేవి మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ద మెయిన్ థింగ్ XSLT. ఓకే, సో ఫార్ మీరు EIB అవుట్బౌండ్ XSLT మనం చూసాం అండ్ దిస్ కోర్ కనెక్టర్ XSLT అనేది ఎలా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద XSLT. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది, EIB అవుట్బౌండ్ తర్వాత ఈ XSLTకి. సో హెడింగ్ నుంచి వద్దాం. హెడర్ నుంచి ఎక్స్క్లూడ్ రిజల్ట్స్ ప్రిఫిక్స్ అండ్ దిస్ ట్రాన్స్ఫార్మ్ ఇవన్నీ ఓకే కామన్. ఓకే, సో అడిషనల్గా మనకి ఇక్కడ యాడ్ అయింది ఏంటి, XTT ఆల్సో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, XTT అని చెప్పేసాను. సో ఇక్కడ XTT అనేది యాడ్ చేశాను అండ్ వర్షన్ 2.0 దట్ ఈస్ కామన్. సో ద ఓన్లీ డిఫరెన్స్ వీ హ్యావ్ ఈజ్ లైక్ నేమ్ స్పేస్. ఓకే, ద నేమ్ స్పేస్. సో ఇక్కడ నేమ్ స్పేస్ వచ్చేసరికి XMLNS WD ఇది రిపోర్ట్ నేమ్ స్పేస్ ఇలా వచ్చింది with XMLNS WD url:/.com workday report like this. బట్ ఇక్కడ నేమ్ స్పేస్ మనం చూస్తే XMLNS WS ఓకే url.com worker సింక్. సో ఇక్కడ WD ఉంది, ఇక్కడ వెబ్ WS ఉంది. సో అది రిపోర్ట్ కాబట్టి మనకి రిపోర్ట్ XSLT ఎప్పుడు కూడా నేమ్ స్పేస్ XMLNS WDతోనే ఉంటుంది, రిపోర్ట్ XML. ఓకే, అది కామన్. సో WS ఉంది అని అంటే అది డెఫినెట్గా కోర్ కనెక్టర్ వర్కర్ ఇంటిగ్రేషన్. సపోజ్ ఎందుకంటే ఈ కోర్ కనెక్టర్ వర్కర్ ఇంటిగ్రేషన్ గెట్ వర్కర్స్ వెబ్ సర్వీస్ అనే వెబ్ సర్వీస్ మీద చేస్తుంది కాబట్టి మనకి WS అనేది ఉంటుంది. అండ్ ఆల్సో మీరు ఇక్కడ చూస్తే XMLలో సేమ్ నేమ్ స్పేస్ ఉంది. ఓకే, సో లైక్ రిపోర్ట్ XMLలో ఉన్నలాగా సో ఇక్కడ కూడా మనకి సేమ్ నేమ్ స్పేస్ అనేది ఉంది, వర్కర్ సింక్ అనేది. సో ఆ సేమ్ థింగ్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసాం, దట్స్ ఇట్. అదొక్కటే డిఫరెన్స్. సో అప్ టు హియర్ రిమైనింగ్ ఆల్ ఆర్ సేమ్. అండ్
కమింగ్ టు ద నెక్స్ట్ లైన్స్. సో ఇక్కడ అవుట్పుట్ మెథడ్ XML ఇండెంట్ ఈక్వల్ టు ఎస్ ఎన్కోడింగ్ UTF-8 అనేది మనం ఇచ్చాం. EIB అవుట్బౌండ్లో ఏమి ఇచ్చాం? అవుట్పుట్ మెథడ్ టెక్స్ట్ ఇండెంట్ ఈక్వల్ టు ఎస్ అనేది ఇచ్చాం. సో ఇక్కడ ఓన్లీ జస్ట్ ఫోకస్ ఆన్ దిస్ XSL అవుట్పుట్ మెథడ్. సో ఇక్కడ ఏం చేస్తుందనంటే, సో డైరెక్ట్గా అవుట్పుట్ మెథడ్ టెక్స్ట్ అనేది మనం డిఫైన్ చేసి తర్వాత ఎక్స్టెన్షన్ సీక్వెన్స్ జనరేటర్ దగ్గర లేదా ఫైల్ నేమ్ దగ్గర ఎక్స్టెన్షన్ .csv ఇస్తే జనరేట్ అయిపోతుంది. బట్ ఇక్కడ మనకి CSV ఫైల్ కావాలంటున్నా, మరి ఎందుకు XML అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసామని అంటే, సో దిస్ XML మెథడ్ని ఈ XTT ఫంక్షన్ అనేది ఈ XTT ఫంక్షన్ అనేది టెక్స్ట్లో కన్వర్ట్ చేస్తుంది. టెక్స్ట్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఆ టెక్స్ట్ ఫైల్ అనేది మన సిస్టంలో విజిబుల్ అవ్వాలి అని అంటే మనకు ఒక ఫైల్ ఫార్మేట్ కావాలి. కాబట్టి మనం ఎక్స్టెన్షన్ .csv.txt అనేది మనం ఇస్తాం. సో ఇంటర్నల్గా ఆల్రెడీ ఇది ఫ్రమ్ XML నుంచి టెక్స్ట్లోకి కన్వర్ట్ చేస్తుంది. బట్ మనకు విజిబుల్ అవ్వటానికి మనకు ఒక ఫైల్ ఫార్మేట్ కావాలి కాబట్టి ఫైల్ నేమ్ లాస్ట్లో .csv.txt అనే ఎక్స్టెన్షన్ అనేది మనం ఇస్తాం. సో ఆ XMLని టెక్స్ట్లో కన్వర్ట్ చేయడానికి మనం ఇది ఇక్కడ డిక్లేర్ చేసాం, రైట్? అది దాని తర్వాత వేరియబుల్ నేమ్, న్యూ లైన్, అండ్ టెంప్లెట్ మ్యాచ్ యాడ్ చేసాం. సో న్యూ లైన్ అని అంటే ప్రతి వన్ రికార్డ్కి ప్రతి రికార్డ్స్ నెక్స్ట్ రోలో నాకు రావాలి. సో ఫస్ట్ రికార్డ్ ఫస్ట్ రోలో, సెకండ్ రికార్డ్ సెకండ్ రోలో, థర్డ్ రికార్డ్ థర్డ్ రోలో, వన్ ఆఫ్టర్ అనదర్ రావాలి. సో దాని గురించి ఏంటంటే నేను వేరియబుల్ న్యూ లైన్ అనేది ఒకటి తీసుకున్నాను. ఇక్కడ చెప్పాం కదా, ఇక్కడ ఏం తీసుకున్నాం? లైన్ సపరేటర్ అన్నాం. ఇక్కడ ఏమంటున్నాం? న్యూ లైన్ అంటున్నాం. సో నేమ్ ఏదైనా ఉండొచ్చు, బట్ సింటాక్స్ మాత్రం సేమ్. సింటాక్స్ మాత్రం సేమ్. ఇట్స్ జస్ట్ వేరియబుల్ అంతే. And we'll explain about this template match and other things tomorrow. Tomorrow మనం ఈ రిమైనింగ్ హెడర్స్ ఏంటి, తర్వాత దీని XPath, ఈ కోర్ కనెక్టర్ XPath ఎలా ఉంటుంది, అండ్ దెన్ XTT ఫంక్షన్స్ యూజ్ చేసి ఫిక్స్డ్ లెంత్ ఫైల్ అనేది మనం ఎలా క్రియేట్ చేస్తారో దాని ఫార్మెట్ ఎలా ఉంటుందో డిస్కస్ చేసి, సో టుమారో విల్ క్లోజ్ దిస్ ఇంటిగ్రేషన్ టైప్స్.